గౌరవనీయులైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ మా అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క 2026 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటిది సీనియర్ సిటిజన్స్కు ఆశాజనకంగా లేదు. కేంద్ర ప్రభుత్వంకు ఎన్నో పర్యాయాలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మా విన్నపాలు తెలియజేశాము. కోవిడ్ కాలంలో సీనియర్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి రైల్వే కన్స్ట్రక్షన్ను టెంపరవరీగా స్టాప్ చేశారు. దానికోసం ఎన్నో పర్యాయాలు మేము జాతీయ స్థాయి సమావేశాల్లో, రాష్ట్ర స్థాయి సమావేశాల్లో మా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ విషయం గురించి ప్రస్తావించారు. మేము ఇంత క్రితం కూడా ఎంపీలు కూడా ఈ యొక్క విషయం గురించి ప్రస్తావించారు పార్లమెంట్లో. కానీ ఈ పర్యాయము మేము ఈ యొక్క రైల్వే రాయితీ గురించి ప్రకటిస్తారనేసి ఎంతో ఆశతో ఎదురు చూసాము. కానీ సీనియర్ సిటిజన్స్కు నిరాశ ఎదురయ్యింది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, బ్యాంకు ఇంట్రెస్ట్లో కానీ సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రకటించకపోవడం కూడా మాకు చాలా నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ సెంట్రల్ హెల్త్ స్కీమ్స్ ఈ యొక్క వాళ్ళ యొక్క ఆశయాలు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఈ హాస్పిటల్స్ వాళ్ళు వాటికి సంబంధించినటువంటిది సక్రమంగా వాళ్ళ పరిధిలో లేదు అనేసి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఈ సెంట్రల్ హెల్త్ స్కీమ్ హాస్పిటల్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి హాస్పిటల్స్ కానీ మాకు ఆశాజనకంగా ఉండాలనేసి మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మా యొక్క గౌరవనీయులైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరికీ మా యొక్క చిన్న రిక్వెస్టు. సార్, మీరు పార్లమెంట్లో వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్స్కు రైల్వే రాయితీని టెంపరవరీగా సస్పెండ్ చేశారు కోవిడ్ పీరియడ్లో. దాన్ని మళ్ళీ మేము ఒక డిమాండ్గా కాకుండా మా హక్కుగా మేము అడుగుతూ ఉన్నాము. ఆ యొక్క మీరు ఆంధ్రప్రదేశ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా మీ యొక్క వాయిస్ అక్కడ పార్లమెంట్లో వినిపించండి. ఆంధ్రప్రదేశ్ వాయిస్ వినిపించి అదేలాగా జాతీయ స్థాయిలో కూడా మా యొక్క జాతీయ నాయకుడైనటువంటి మహారాజ్ కృష్ణ రైనా గారు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రికి, ప్రధానమంత్రికి కూడా ఈ విషయం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో నారాయణమూర్తి గారు, రామచంద్రరావు గారు, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ